ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇది బైబిల్ సందర్భంలో ఎక్కడ జరిగింది అని మనం ఆలోచిస్తే, హిజ్కియా ప్రార్థనకు దేవుని జవాబు వెంటనే వచ్చింది. ప్రియులారా, యెషయా ప్రవక్త ఇంకా రాజమందిరాన్ని దాటకపోక ముందే దేవుడు అతన్ని వెనక్కి పంపించాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన వినడమే కాక అతని కన్నీళ్లు కూడా చూశాడు. ప్రియులారా, అది పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లుగా ఉండవచ్చు. దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. సన్హెరీబు చేతుల నుండి యెరూషలేమును విడుదల చేస్తారని వాగ్దానం కూడా చేశాడు. ప్రియులారా, ఆయన నామము కొరకు తన సేవకుడైన దావీదు కొరకు ఈ కార్యాన్ని చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. మన జీవితంలో దేని కొరకైనా మన కన్నీళ్ళు విడిచినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.